హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు లేటెస్ట్ వీడియో ఏంటంటే నేను రీసెంట్గా 2 వీడియోస్ అయితే చేశాను. కార్టూన్ క్రికెట్ ఫన్నీ స్కూప్ వీడియోస్ మొబైల్ ఫోన్లో ఎలా తయారు చేయాలని. ఆ 2 వీడియోస్ కింద అయితే ఒక కామెంట్ అయితే ఫ్రీక్వెంట్గా అయితే వచ్చిందనమాట. ఆ కామెంట్ ఏంటంటే జెర్సీకి హ్యాండ్స్ ఎలా డ్రా చేయాలని. ఇదే ఈరోజు వీడియో టాపిక్ అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. జెర్సీకి హ్యాండ్స్ డ్రా చేయాలంటే ముందు మనకైతే ఒక జెర్సీ ఇమేజ్ అయితే కావాలి. అందుకైతే నేను సిఎస్కే 2024 జెర్సీ ఇమేజ్ అనేది సెట్ చేశాను. సెట్ చేయగానే నాకైతే ఒక మంచి ఇమేజ్ అయితే దొరికిందనమాట. ఆ ఇమేజ్ అయితే నా మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఐబిఎస్ పెయింటెక్స్ యాప్ అయితే మీ ఫోన్లో ఉండాలి. లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసాక మనకి ఇక్కడ మై గ్యాలరీ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మనం అయితే క్లిక్ చేసి మనకైతే ఇక్కడ ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి 9:16 2K అనే క్యాన్వాస్ సైజ్ అయితే ఉంటుంది. ఆ క్యాన్వాస్ సైజ్ అయితే మనం అయితే క్లిక్ చేసుకుంటే మనకైతే ఒక వైట్ క్యాన్వాస్ అయితే ఓపెన్ అవుతుంది. క్యాన్వాస్ అయితే ఓపెన్ అవ్వగానే మనకైతే ఇక్కడ లేయర్స్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ లేయర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకైతే ఇక్కడ ఒక కెమెరా ఐకాన్ అయితే కనబడుతుంది కదా. ఆ కెమెరా ఐకాన్ అయితే మీద అయితే మనమైతే క్లిక్ చేస్తే మనకైతే గ్యాలరీలో ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకే, మనం డౌన్లోడ్ చేసుకుని జెర్సీ మీద సెలెక్ట్ చేసుకుని క్రాపింగ్ సరిగ్గా సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకైతే గ్రీన్ కలర్లో టిక్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ఇమేజ్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయింది. ఇమేజ్ ఇక్కడ ఇంపోర్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ అయితే ఒక లేయర్ అయితే యాడ్ చేయాలి. లేయర్ అయితే యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే జెర్సీ కంటే ఒక కలర్ అయితే ఉంటుందన్నమాట. ఆ జెర్సీ మీద అయితే మనం గట్టిగా హోల్డ్ చేస్తే మనకి కలర్ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. ఓకే, నాకు ఎల్లో కలర్ అయితే వచ్చింది. ఎల్లో కలర్ అయితే వచ్చిన తర్వాత నేనైతే జెర్సీ ఇమేజ్ మీద లేయర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. థర్డ్ లేయర్ మీద క్లిక్ చేసి ఈ జెర్సీ యొక్క ఒపాసిటీ తగ్గించేసుకుంటున్నాను అనమాట. కొంచెం తగ్గించుకుని మళ్ళీ థర్డ్ లేయర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనకి పైన అయితే ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, పైన ఆరమ్మకి ఇచ్చినట్టు. అక్కడ థర్డ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్లో లాస్ట్ నుంచి సెకండ్ డ్రాయింగ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాస్ట్ నుంచి సెకండ్ డ్రాయింగ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుని మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే డాట్స్ అయితే గీసుకోవాలన్నమాట. జెర్సీ అవుట్లైన్ అయితే నేనైతే గీస్తున్నాను అనమాట. అవుట్లైన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ నేనైతే అవుట్లైన్ మొత్తం డ్రా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ ఇమేజ్ అయితే ఉంది కదా మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్, ఆ ఇమేజ్ అయితే అన్హైడ్ చేస్తున్నాను. చూసారు కదా, మీకైతే జెర్సీ అవుట్లైన్ అయితే నేనైతే కంప్లీట్ చేశాను. జెర్సీ అవుట్లైన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత అయితే జెర్సీకి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి బ్లూ కలర్ స్పైక్స్ కింద. ఇప్పుడు ఆ స్పైక్స్ అయితే గీసాక మళ్ళీ నేనైతే మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఆ బ్లూ కలర్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఒక్కొక్కసారి చేసి అన్హైడ్ చేసుకుంటే ఆల్ డీటెయిల్స్ అయితే మనం అయితే అన్హైడ్ అయితే చేస్తామన్నమాట. మనకైతే ఇప్పుడు జెర్సీకి అయితే కలర్ అయితే ఫిల్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కలర్ అయితే ఫిల్ చేయడానికి అయితే మనకైతే ఇక్కడ బకెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. బకెట్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ చేశాను. బకెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జెర్సీకి అయితే కలర్ వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. జెర్సీకి అయితే కలర్ వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ స్పైక్లో బ్లూ కలర్ అయితే ఉంది కాబట్టి ఆ బ్లూ కలర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. బ్లూ కలర్ అయితే మ్యాక్సిమం అయితే పట్టేసింది. ఓకే, బ్లూ కలర్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనకైతే ఇక్కడ కాలర్ అయితే మిగిలిపోయింది. ఇప్పుడు కాలర్ కూడా కలర్ అయితే వేసుకుందాం. ఓకే, 90% అయితే జెర్సీకి అయితే కలర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బకెట్ ఆప్షన్లోకి అయితే వెళ్తే మనకైతే ఈ కార్నర్లో కొంచెం ప్లేస్ అయితే మిగిలిపోయింది అనమాట కలర్ వేయడానికి. ఓకే, ఈ కార్నర్లో కూడా కలరింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే మనం ఏం చేద్దామంటే మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ని అయితే మనం అయితే అన్హైడ్ అయితే చేసేద్దాం. జెర్సీ అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. మనం అయితే ఇంకా లోగో అయితే వేయడం అయితే మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు ఆ లోగో అయితే కంప్లీట్ అయితే చేద్దాం. లోగో అయితే డ్రా అయితే చేసి ఓకే, ఎలాగో అయితే లోగో అయితే చాలా అయితే టైం అయితే పట్టిందనమాట. మీకు వీడియోలో పెడితే ఎక్కువ లెంత్ అయితే అయిపోతుంది అని ఎడిట్ అయితే చేస్తాను. లోగో అయితే ఆల్రెడీ గీసుకున్నాను. మనకైతే సిఎస్కేకి అయితే పైన అయితే ఇంకొక ఎక్స్ట్రా లోగో అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ లోగో కూడా యాడ్ చేసుకుని అయితే వీడియోలో నెక్స్ట్ అయితే మీకు కలుస్తాను. ఆల్రెడీ జెర్సీకి అయితే 2 లోగోస్ అయితే నేనైతే యాడ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. మనకైతే ఇప్పుడు ఫస్ట్ జెర్సీ అయితే డ్రా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. జెర్సీ మొత్తం డ్రా చేయడం కంప్లీట్ అయిపోయాక మన మొబైల్ ఫోన్లోకి అయితే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవడానికి అయితే మనకైతే ఇక్కడ ఆరో మార్క్ అయితే ఉంటుంది. ఆ ఆరో మార్క్ మీద క్లిక్ చేసి మనకైతే ఇక్కడ సేవ్ యాజ్ ట్రాన్స్పరెంట్ పిఎన్జీ అని అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మనం అయితే క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే మన మొబైల్ ఫోన్లోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే జెర్సీకి అయితే హ్యాండ్స్ అయితే డ్రా చేయాలన్నమాట. ఇది చాలా క్రూషియల్. స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇమేజ్, ఇదైతే నా రెఫరెన్స్ ఇమేజ్ అనమాట. మీకు కనుక రెఫరెన్స్ ఇమేజ్ లేకపోతే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఇమేజ్ని అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఐబిఎస్ క్లయింటెక్స్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ అనమాట. సేమ్ సైజ్ క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. క్యాన్వాస్ తీసుకుని మీకైతే ఇక్కడ ఆరో మార్క్స్లో చూపిస్తున్నాను కదా డీటెయిల్గా, ఆ ఆరో మార్క్లో కనబడి లేయర్ ఆప్షన్ మీద మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ మీకు ఆరో మార్క్లో చూపిస్తున్నాను కదా కెమెరా ఐకాన్, ఆ కెమెరా ఐకాన్ మీద అయితే మీరైతే క్లిక్ అయితే చేయాలి. ఆ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ అయితే ఓపెన్ అయిన తర్వాత మనం అయితే రెఫరెన్స్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. రెఫరెన్స్ ఇమేజ్ అయితే క్యాన్వాస్ సైజ్ తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకుని మనకైతే టిక్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ టిక్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ అయితే చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ నేను ఇక్కడ ఆరో మార్కులు చూపించిన లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకైతే ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకైతే ఇంకొక లేయర్ అయితే ఎక్స్ట్రా లేయర్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ కెమెరా ఐకాన్ అయితే కనబడుతుంది కదా, ఆ కెమెరా ఐకాన్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. ఇప్పుడైతే మనం ఇందాక డ్రా చేసుకున్నాం కదా జెర్సీ ఇమేజ్, ఆ జెర్సీ ఇమేజ్ అయితే రెఫరెన్స్ ఇమేజ్ తగ్గట్టు మనమైతే స్క్రీన్ మీద అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చాలా సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఐ అని చెప్పేది ఒక ఐకాన్ అయితే కనబడుతుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన రెఫరెన్స్ ఇమేజ్ అయితే అన్హైడ్ అయితే అవుతుంది. జెర్సీ ఇమేజ్ అన్హైడ్ అయితే అయ్యాక మనం అయితే డౌన్ ద లేయర్ తెచ్చుకోవాలన్నమాట. ఆ ఇమేజ్ని తెచ్చుకుని ఏం చేయాలంటే మనకైతే ఆల్రెడీ పైన అయితే ఒక లేయర్ అయితే ఉంది కదా, ఆ లేయర్ 4th లేయర్ మీద మనమైతే క్లిక్ చేసి మళ్ళీ అయితే హ్యాండ్స్కి ఏదో కలర్ అయితే ఉంటుంది రిఫరెన్స్ ఇమేజ్లో. ఆ కలర్ అయితే మనం అయితే హైడ్రాబాద్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని పైన అయితే మనకు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఆ 3 ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్ లాస్ట్ నుంచి సెకండ్ డ్రాయింగ్ టూల్ అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిఫరెన్స్ ఇమేజ్ యొక్క ఒపాసిటీ అయితే మనం అయితే తగ్గించాలి. ఒపాసిటీ తగ్గించిన తర్వాత మనం పైన అయితే ఒక ఎంటీ లేయర్ అయితే ఉంది కదా 4th లేయర్, ఆ లేయర్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేసి మనమైతే ఆ లేయర్లో అయితే మనమైతే హ్యాండ్ డ్రా చేసుకోవడం అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. నేను స్క్రీన్ మీద అయితే ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా యాస్టీస్ అలాగే చేయండి అనమాట. మీరు ఇలా అయితే మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు చాలా అంటే చాలా ఈజీగా హ్యాండ్స్ అయితే డ్రా చేయగలరు. ఓకే, ఒక హ్యాండ్ అయితే ఈజీగా అయితే డ్రా చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా డ్రా చేద్దాం అనమాట. మీకు కనుక డ్రాయింగ్ స్కిల్స్ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా మీరైతే హ్యాండ్ అయితే డ్రా చేయొచ్చు అనమాట. బేసిక్ డ్రాయింగ్ స్కిల్తో కూడా మీరైతే హ్యాండ్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే డ్రా చేయొచ్చు. మీరు ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, హ్యాండ్స్ అయితే డ్రా చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే అన్హైడ్ అయితే చెయ్యాలి. అన్హైడ్ అయితే చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన జెర్సీ ఇమేజ్ ఉంది కదా, దాన్ని అయితే అన్హైడ్ అయితే చేసి మనకి టాప్ ఆఫ్ ద లేయర్ అయితే తెచ్చుకోవాలి. టాప్ ఆఫ్ ద లేయర్ తెచ్చుకుని మనకైతే ఈ 3rd లేయర్ అయితే ఉంది కదా, 3rd లేయర్ అయితే చూసుకుంటే మనకైతే జెర్సీకి అయితే హ్యాండ్స్ అయితే మనకైతే వచ్చినట్టయితే ఇక్కడైతే కనబడుతుంది అనమాట. కనబడుతుంది కాబట్టి నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే కలర్ బకెట్ ఆప్షన్ ద్వారా మనం అయితే హ్యాండ్స్ అయితే డ్రా చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా మనకైతే జెర్సీకి అయితే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే జెర్సీకి అయితే మనకైతే క్రికెట్ ప్లేయర్ యొక్క కార్టూన్ ఫేస్ అయితే అటాచ్ చేయాలి. ఇప్పుడైతే ఫేస్ అయితే ఎలా అటాచ్ చేయాలో తెలుసుకుందాం. కాబట్టి మీరు ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకైతే జెర్సీ తగ్గట్టు హ్యాండ్స్ అయితే లేవనుకుంటే మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకైతే ఇక్కడ ఆరో మార్కులు చూపించిన ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మనమైతే హ్యాండ్స్ సైజ్ అయితే జెర్సీ తగ్గట్టు అయితే మనమైతే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ తీసుకోండి. ఓకే, హ్యాండ్స్ అయితే యాడ్ అయినాయి. ఇప్పుడైతే కార్టూన్ ఫేస్ అయితే యాడ్ చేద్దాం. కార్టూన్ ఫేస్ అయితే యాడ్ చేయడానికి అయితే గూగుల్లోకి అయితే వచ్చి మీరైతే ఏ కార్టూన్ ఫేస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్రికెటర్ యొక్క ఇమేజ్ అయితే మీ ఫోన్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అనమాట. డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత హై క్వాలిటీ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి
టూన్ మీ అని అయితే సెట్ చేసి యాప్ అయితే ఉంటుందన్నమాట. ఆ యాప్ అయితే మీ ఫోన్‌లోకి అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసాక ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా అయితే వచ్చాక మనకైతే కొన్ని ట్యూన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అక్కడైతే మనకైతే కింద ఒక కార్టూన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో మీకు గనుక ఏ కార్టూన్ ఎఫెక్ట్ అయితే నచ్చిందనుకుంటే మీరు ఆ కార్టూన్ ఎఫెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఫోటోస్‌కి అయితే పర్మిషన్ ఎలాగైతే ఇచ్చానో, ఎలా ఇవ్వగానే కిందైతే ఫోటోస్ అయితే అపియర్ అయితే అయినాయన్నమాట. అందులో మనం అయితే ఏ క్రియేటర్ ఫేస్ అయితే కార్టూనిష్‌గా మార్చాలనుకుంటున్నామో, ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆరో మార్క్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు కొంచెంసేపు లోడింగ్ అయితే వచ్చాక ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. ఆ ఇమేజ్‌ని మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోన్‌లోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఐబీఎస్ పెయింటెక్స్ యాప్ అయితే ఓపెన్ చేసి మై గ్యాలరీలోకి అయితే వెళ్ళి ఇందాక మనం హ్యాండ్స్ డ్రా చేసుకున్నాం కదా ఈ ఒక క్యాన్వాస్లో, ఆ క్యాన్వాస్లోకి అయితే మనమైతే ఓపెన్ అయితే చేసే క్యాన్వాస్ మళ్ళీ లేయర్స్ మీద అయితే క్లిక్ చేసి లేయర్స్ మీద క్లిక్ చేసాక మళ్ళీ ఒక లేయర్ అయితే యాడ్ అయితే చేయాలి. యాడ్ అయితే చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే ఒక కెమెరా ఐకాన్ అయితే కనబడుతుంది కదా, ఆ కెమెరా ఐకాన్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. మనమైతే టూన్‌మే యాప్‌లో క్రియేట్ చేసుకున్న కార్టూన్ ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ అయితే ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకొని మనకైతే టిక్ అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ ఆప్షన్ మీద అయితే మనమైతే టిక్ అయితే చేయాలి. టిక్ అయితే చేసిన తర్వాత మనకైతే ఇక్కడ బ్రష్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా, ఆ బ్రష్ ఐకాన్ మీద అయితే మనం క్లిక్ చేసి మనకి ఇక్కడ ఎరేజర్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఎరేజర్ ఆప్షన్ ద్వారా మనమైతే ఇమేజ్‌ని అయితే సరిగ్గా ఎరేజ్ చేసుకోవాలి. నేను కంప్లీట్‌గా ఎరేజ్ చేసాక నెక్స్ట్ అయితే వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఓకే. నేనైతే ఆ ఎక్స్‌ట్రా పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేసుకున్నాననమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా. మీకు గనుక ఎరేజ్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే వస్తే, మీరు ఎరేజర్ యొక్క సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకొని, మీరైతే సరిగ్గా అయితే ఇమేజ్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సరిగ్గా జెర్సీకి అయితే హెడ్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. అందుకు ఏం చేయాలంటే మనం మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, మనకైతే ఇందాక ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ లేయర్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ లేయర్‌కి అయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, యారో మార్క్ చూపించిన ఆప్షన్. ఆ యారో మార్క్‌లో చూపించిన ఆప్షన్ మీద మనమైతే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ అయితే చేస్తే మనమైతే సరిగ్గా అడ్జస్ట్ చేసుకునేలాగైతే మనకైతే ఒక ఆప్షన్ అయితే కనబడుతుందనమాట. ఈ ఆప్షన్ ద్వారా మనమైతే సరిగ్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. జెర్సీ తగ్గట్టు. ఓకే. నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ హెడ్ లేయర్‌ని అయితే మనమైతే బ్యాక్‌కి అయితే తీసుకెళ్ళాలి. బ్యాక్‌కి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి జెర్సీకి అయితే బ్యాక్ సైడ్ నెక్ అయితే మనకైతే అడ్డొస్తుందనమాట. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ నెక్ అయితే మనం ఎరేజర్ టూల్ ద్వారా ఎరేజ్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అందుకే ఓకే. మళ్ళీ ఎరేజర్ టూల్ అయితే సెలెక్టింగ్‌లోనే ఉంది కాబట్టి ఆ ఎరేజర్ ఫిఫ్త్ లేయర్‌లో అయితే ఉంది జెర్సీ. ఎరేజర్ సైజ్ అయితే మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని మనమైతే ఎరేజ్ అయితే చేసుకోవాలనమాట. ఓకే. బ్యాక్ సైడ్ నెక్ అయితే ఎరేజ్ అయితే చేసుకున్నాను. ఎరేజ్ చేసుకున్నాక మనమైతే ఈ హెడ్ అయితే ఉంది కదా, ఆ హెడ్ అయితే అన్‌హైడ్ అయితే చేసేసాం. ఓకే. చూస్తే మనకైతే సరిగ్గానైతే అటాచ్ అయితే అయిపోయింది జెర్సీకి అయితే అనుకోవచ్చు. కావాలంటే మనం బ్రష్‌లోకి అయితే వెళ్ళి, మనం కావాలంటే కొన్ని కొన్ని అడ్జస్ట్‌మెంట్‌లు అయితే చేయొచ్చనమాట జెర్సీకి. మీకు కనుక కొన్ని డ్రాయింగ్ స్కిల్స్ అయితే ఉంటే చాలా అంటే చాలా ఈజీగా మీరైతే డ్రా చేసి అడ్జస్ట్ అయితే చేయొచ్చు. ఓకే. జెర్సీకి అయితే హెడ్ అయితే సరిగ్గా ఫిక్స్ అయింది. మనకైతే ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే హ్యాండ్స్‌కి అలాగే ఫేస్‌కి కలర్ చేంజ్ అయితే వస్తుందనమాట. అందుకు ఏం చేద్దామంటే ఫేస్ దగ్గరికి అయితే వెళ్ళి మనం గట్టిగా అయితే హోల్డ్ చేసి ఒక ఫేస్ కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్రష్ ఐకాన్ మీద క్లిక్ చేసి బకెట్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి హ్యాండ్స్‌కి అయితే సేమ్ అదే కలర్ అయితే మనమైతే వేసుకుంటే మనకైతే ఇప్పుడు సరిగ్గా అయితే సేమ్ అదే కలర్ అయితే మనకైతే మ్యాచ్ అయితే అవుతుంది. మ్యాచ్ అయ్యాక మళ్ళీ నార్మల్‌గా మనం బ్రష్ ఐకాన్‌లోకి వచ్చేస్తే, మనకి సరిగ్గా చూస్తే క్యారెక్టర్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ అయితే కనబడుతుంది. క్యారెక్టర్‌కి అయితే సెట్ అవ్వనట్టు. మనం ఇప్పుడు బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి లేయర్‌లోకి అయితే వెళ్ళి, మనమైతే ఒక లేయర్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ అయితే చేసుకొని గ్రీన్ కలర్ ఆప్షన్ అయితే ఉంది కదా, గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని కలర్ బకెట్ ఆప్షన్ ద్వారా మనమైతే ఆల్ ఏరియా అయితే మనం గ్రీన్ కలర్ అయితే మనమైతే యాడ్ అయితే చేసుకోవాలనమాట. గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు. నెక్స్ట్ అయితే మనకైతే కొంచెం ఏరియా అయితే మిగిలిపోయింది. ఆ ఏరియాకి అయితే మళ్ళీ ఎరేజర్ టూల్ ద్వారా ఓపెన్ చేసి, ఎరేజ్ చేసిన తర్వాత నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో
ఇప్పుడైతే ఎరేజర్ టూల్ ద్వారా వెనకాల బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయితే చేసుకున్నాను. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ బకెట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా గ్రీన్ కలర్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనకైతే కింద అయితే ఒక ఆరో ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఆరో ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ట్రాన్స్పరెంట్ పిఎన్జీ మీద క్లిక్ చేస్తే మనకైతే నెక్స్ట్ సేవ్ యాజ్ పిఎన్జీ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే మొబైల్ ఫోన్లోకి అయితే సేవ్ అయితే అవుతుంది. నేనైతే నెక్స్ట్ మీకు ఫైనల్ ఇమేజ్ ఎలా ఉందో చూపిస్తాను. మనమైతే ఇప్పుడు కైన్మాస్టర్ యాప్లోకి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే ఐబిఎస్ కింటెక్స్ యాప్లో గ్రీన్ స్క్రీన్ అయితే గ్రీన్ కలర్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకున్నాం. ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. మనమైతే ఇందాక ఐబిఎస్ కింటెక్స్ యాప్లో సేవ్ చేసుకున్న ఇమేజ్ అయితే కైన్మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుని ఆ ఇమేజ్ మీద మనమైతే క్లిక్ చేసి మనకైతే ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి రైట్ సైడ్ అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్రోమాకీ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఎనేబుల్ చేసి మనమైతే క్రోమాకీ కలర్లో గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని మనమైతే ఆ కలర్ దగ్గర అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటే చూసాక ఫైనల్గా ఇమేజ్ అయితే ఇలాగైతే వచ్చిందనమాట. అటు ఇమేజ్ని అయితే వీడియో కింద ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న యానిమేషన్ ప్లేలిస్ట్లు అయితే చూడండి.